అయితే ఈ మధ్యకాలంలో బండి సంజయ్ టార్గెట్గా కొన్ని మీడియా ఛానళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. కొంతమంది దగ్గర పైసలు తీసుకొని కావాలని బండి సంజయ్ పైన కుట్ర పన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్ళిండు, అందుబాటులో లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోనని చెప్పి థంబ్నెయిల్స్ పెట్టుకొని ఎట్లయినా ఆయన బద్నాం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను కొంతమందితో మాట్లాడితే అసలు బండి సంజయ్ కుమార్కు ఏమైంది అని అడిగినప్పుడు ఆయన కొంత ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్లో ఉన్నాడు, ఇంట్లో డాక్టర్లను పిలిపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. నేను ఇంకా కొంత లోతుగా వెళ్ళి వాళ్ళకి అడిగినప్పుడు బండి సంజయ్కి ఆరోగ్యం బాగాలేకున్నా కానీ 3 రోజులు ఇంట్లో ఉండి స్కూళ్ళు స్టార్ట్ కాబోతా ఉన్నాయి, పిల్లలకు ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచనకు బండి సంజయ్ కుమార్ వచ్చిండు. గతంలోనే ఆల్రెడీ 10th క్లాస్ విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిండు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో, ఆ నియోజకవర్గం అంతటా. మళ్ళీ స్కూల్ స్టార్ట్ కాబోతా ఉన్నాయి కదా, పిల్లలకు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో భాగంగా ఈ 2-3 రోజుల కాలంలో స్కూళ్ళు పరిశుభ్రం చేయించుకోవాలి, ఆ తర్వాత గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అయ్యేలాగా మన పార్టీ కార్యకర్తలందరూ పనిచేయాలని చెప్పి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. 9వ తరగతి కంప్లీట్ చేసుకొని 10వ తరగతిలో ఎవరైతే జాయిన్ కాకపోతా ఉన్నారో వాళ్ళందరికీ ఏకకాలంలో మనం సైకిల్ పంపిణీ చేద్దామని చెప్పి ఒక కీలకమైన నిర్ణయము బండి సంజయ్ కుమార్ తీసుకున్నట్ట. ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా కానీ ఆయన ఆలోచిస్తుంది ఎవరి కోసం? పేద విద్యార్థుల కోసం. ప్రభుత్వ పాఠశాలలో ఎవరైతే చదువుతా ఉన్నారో ఆ విద్యార్థుల కోసం బండి సంజయ్ కుమార్ ఆలోచిస్తూ ఉంటే, కొంతమంది మీడియా వాళ్ళేమో, కొంతమంది పేద ఆర్టిస్టులేమో బండి సంజయ్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్ళిండు, బండి సంజయ్ కుమార్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, వాళ్ళ కొడుకు అరెస్ట్ అయ్యిండు, వాళ్ళ ప్రధాన అనుచరుడు అయ్యిందని చెప్పి అరెస్ట్ అయ్యిందని చెప్పి ఈ ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా కానీ పేద ప్రజల కోసం, పేద విద్యార్థుల కోసం ఆలోచించంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. నేనేమంటా ఉన్నా, మీరు అడగాల్సింది ఎవరిని అడగాలి? అడిగితే ఇటు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగాలి. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి అని అడగాలి. 10 ఏళ్ల కాలం పాటు తెలంగాణ రాష్ట్రాల సంపదని కొల్లగొట్టి అవినీతికి పాల్పడ్డ 10 ఏళ్ల కాలం పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఈ ఛానళ్ళను అడగాలి. కేసీఆర్ ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు బయటకు వచ్చిండు? మరి కేసీఆర్ని ఎందుకు ఈ మీడియా ఛానల్ ఎందుకు అడగట్లేదు? అడగాలి కదా. 10 ఏళ్ల కాలం పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, నువ్వు బయటికి వచ్చి కేసీఆర్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడు అని ఏ ఒక్క మీడియా ఛానల్ ఎందుకు అడుగుతావు? అడగవు. ఎందుకంటే బండి సంజయ్ కుమార్ పైన నెగిటివ్ చేస్తే, లేకపోతే అసత్య ప్రచారాలు చేస్తే కొంత వ్యూవర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ బ్యాక్ ఎండ్ ఉండి ఎవరైతే పదవుల కోసం ఆశపడి చేపిస్తూ ఉండు కదా, వానికి పదవి రావాలి, లేకపోతే ఈయన పేరు చెప్పుకుంటేనే కొంత వ్యూవర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కావాలని బండి సంజయ్ కుమార్ని బదనాం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. రేవంత్ రెడ్డి నీ 6 గ్యారెంటీలు ఎటుబాయే, ఎందుకు మీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండలేరు, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్తా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ప్రశ్నించాలి మీడియా ఛానల్స్. ఎట్ ద సేమ్ టైం 10 ఏళ్ల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్లోనే పండుకుంటున్నాడు, ఎందుకు బయటకు వస్తాడని చెప్పి కేసీఆర్ని ప్రశ్నించాలి కదా. అంటే వాళ్ళని కాకుండా బండి సంజయ్ కుమార్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అంటే దీని తెర వెనుక ఒకడు ఉండి నడిపిస్తున్న మాట ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా మీడియా వాళ్ళకు ప్రజా సమస్యలపైన మాట్లాడే ప్రయత్నం చేయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయండి. 10 ఏళ్ల కాలం పాటు దోచుకొని తిన్న కల్వకుట్ల కుటుంబాన్ని ప్రశ్నించే ప్రయత్నం, కానీ కావాలని ఎవడో పైసలు ఇస్తే ఈ వార్తలు చేయడం దయచేసి కరెక్ట్ కాదు, మానుకోండి అని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.